తీరాల నుంచి మా అమ్మగారి ఇంటికి వచ్చాము. మా తమ్ముడు మాకు చేపలు అంటే చాలా ఇష్టమని అక్కలకి చేపలు తీసుకొని వచ్చాడు. పెద్దాపురం అండి మా అమ్మగారిది. చేపలు తీసుకొని వచ్చాడండి. ఇలా శుభ్రం చేసుకోవాలండి. చేపల్ని ముందుగానే శుభ్రంగా కడుక్కోవాలి. అన్నీ కడుక్కొని శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా మసాలా వేసి ఈ ముక్కలు ఇలా పెట్టుకోనండి మసాలా తయారు చేయాలండి. ఇవి మా అక్క కోసిందండి. ఇక మా మరదలో మసాలా వేసి ఇచ్చేసిందండి. ఇవి 3 కూరల్లోకండి ఆ మసాలా. ఇవి పీతలండి. ఇవి కూడా పెద్దాపురం పీతలేనండి. ఇవి శుభ్రం చేసుకొని ఇలా పెట్టుకోవాలి. దీంట్లో మసాలా ఉల్లిపాయ అన్నీ వేసుకొని ఉంచుకోవాలి. ఇది పీతల్లోకండి. నీళ్ళండి పర్లేదులే, అందకాలం ఉంచండి. ఇది పీతల మసాలా అండి. ఉల్లిపాయ, అల్లం, జీలకర్ర, అల్లం, ఎల్లుల్లిపాయలండి అన్నీ వేసి ఇలా పెట్టుకొని దీని మీద కారం అన్నీ ఉప్పు తెచ్చేస్తా. ఈవిడ మా పెద్ద అత్తండి చీరాల. ఈవిడ మా 4th అత్తండి. ఈవిడది కూడా చీరాల, వీళ్ళిద్దరిది చీరాల. ఈవిడ 2nd అత్తండి. ఈవిడది 7దండి. ఇంకొక అత్త బాపాయిలారా. వీళ్ళందరూ మా మేనత్తలండి. మా నాన్నగారు అక్కలు, మా నాన్నగారు చిన్న. నెక్స్ట్ మా నానమ్మ చూసారా, మా నాన్నమ్మ గారు పడిపోయారండి. పడిపోవడం వల్ల చెయ్యి విరిగిపోయింది. సో అందరూ చూడడానికి వచ్చారు. ఈవిడ ఒక అత్తండి. ఇలా తిరిగి పాప మా మేనత్త ప్లస్ మా అత్తయ్య గారు అనమాట. ఇంకొక అత్త మిస్ అయింది. ఆ అత్త వస్తారు, సాటర్డే వస్తారు. ఇదనమాట వాళ్ళ అమ్మగారికి చెయ్యి ఇరిగిపోయిందని అందరూ చూడడానికి వచ్చారు. సో ఈరోజు కుకింగ్ సెక్షన్ జరుగుతుందండి. తిను మా రాజు బావ, మా 5వ అత్త వాళ్ళ అబ్బాయి అనమాట. బావా హాయ్ చెప్పు. బావా హాయ్ చెప్పండి అందరూని. బాబా హాయ్ చెప్పండి. హాయ్ నాని హాయ్ చెప్పు. ఇలా అను, చెయ్యూపు అంటది. చూసారా మా నాన్నమ్మ ఎంత ఎనర్జెటిక్ గా ఉందో. ఇదిగోండి చూసారా, మా నాన్నమ్మకి ఈ వయసులో పాపం కాలు జారి పడిపోతే చెయ్యి ఇరిగిపోయిందండి. 85 years ఉంటాయండి. సో అందుకే దగ్గరుండి చూసుకోవడానికి మా అత్త వాళ్ళు వచ్చారనమాట. సో ఈరోజు స్పెషల్ అనమాట పీతలు అండ్ చేపలు. ఈ చేపలు పులుసు పెట్టడంలో ఎంత ఫేమస్, అసలు మాకు పిచ్చి ఇష్టం.